అండి, నమస్తే. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా ముఖ్యంగా పెట్టే ప్రసాదం బెల్లం పొంగలి. చాలా టేస్ట్ ఉంటుంది కదా. సో అదే టేస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యం, అర గ్లాసు పెసరపప్పు, కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం కడిగి ఆ నీళ్ళు వంపేసుకోవాలి. ఆ తర్వాత మన చేయి పెడితే ఇక్కడ వరకు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు బెల్లం 1 కప్పు అంటే ఇంచుమించుగా 200 గ్రాములు ఉంటుంది. ఆ బెల్లం తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తురుముకుంటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా పోయి బాగా మెత్తగా రావాలి పొంగల్ అనేది, అంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూసారుగా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ముందుగా ఉడికించుకున్నాం కదా, అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు పచ్చకర్పూరం, యాలకులు కలిపి బాగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరము వేయడం వలన మంచి సువాసన వస్తుంది. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ తీపి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ తీపి తినాలనుకుంటే మాత్రం ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది చాలా కరెక్ట్గా సరిపోతుంది. సో మొత్తం పూర్తిగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి మరొక 2 నిమిషాలు కనుక ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మరో చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ఒక 2-3 స్పూన్లు తీసుకోవాలి. ఆ నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పొంగల్లో వేసి కలుపుకున్నామంటే మన బెల్ల పొంగలి రెడీ. ఈ విధంగా మనం పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.